జై కేసీఆర్. ఈరోజు భీమ్గల్ మున్సిపాలిటీ నుండి నా తమ్ముడు వేముల భాస్కర్ గారి మిత్ర బృందం అంతా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రావడం జరిగింది. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మీ రాకతో భీమ్గల్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమైపోయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వార్డు 1, వార్డు 8, వార్డు 2, వార్డు 4, వార్డు 9 ఇట్లా 5 వార్డులలో మీ అందరి యొక్క సహకారంతో ఆ అభ్యర్థులు బ్రహ్మాండంగా విజయం సాధిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నేను నమ్మి పదవులిచ్చి ఆ పదవుల్ని వాడుకొని అంతా మంచిగా నా గుండెల మీద తన్ని బయటకు పోయి ఇవాళ మనకే ద్రోహం చేస్తున్న సందర్భంలో నా తమ్ముడు నా ఇంటోడు వేముల భాస్కర్ అట్లనే మీ అందరూ నా ఇంటి తమ్ముళ్ళ తిరిగా ఇవాళ నాకు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినారు. నేను ఇది ఎప్పటికి కూడా మర్చిపోను. ఎందుకంటే నమ్మినోళ్ళు ద్రోహం చేసినప్పుడు మేమున్నామో అని చెప్పి మీరందరూ నాకు కూడా వచ్చినారు. ఇప్పుడు ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నా. భాస్కర్ ఇంటి పేరు కూడా వేముల, నా ఇంటి పేరు కూడా వేముల. చాలా మంది కూడా వేముల ఉన్నారు. ఇవాళ వేములలో ఒకటైనాం. నా గుండెల మీద తండ్రిపోయిన వాళ్ళ సంగతి చూడాలి. వాళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఎప్పటికైనా ఏనాటికైనా న్యాయం ధర్మం గెలుస్తుంది. కేసీఆర్ గారి దయతోని, కేటీఆర్ గారి సహకారంతో మనం భీమ్గల్ పట్టణాన్ని రూపురేఖలనే మార్చుకున్నాం. మనం ఉన్న సందర్భంలో ఒకనాడు నేను భీమ్గల్లో పోతే ఎక్కడ చూసినా మురికి కాలువలు, కచ్చా రోడ్లు, పందులతోటి కుక్కలతోటి భీమ్గల్ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంది. ఇవాళ మనం దాదాపు 200 కోట్ల రూపాయలతో భీమ్గల్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు వేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజీలు కట్టుకున్నాం. భీమ్గల్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్లు వేసుకున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్ నిజామాబాద్ ఏం తగ్గకుండా ప్రతి మెయిన్ రోడ్ లో మనం సెంట్రల్ లైటింగ్ డివైడర్లు చేసుకున్నాం. 100 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. బస్ డిపో మూసేస్తే బస్ డిపోని తెరిపించుకున్నాం. మళ్ళా మనం ప్రభుత్వం పోగానే ఆ బస్ డిపో పరిస్థితి ఏమైందో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది. మనం ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రి కట్టిస్తే ఈ 2 సంవత్సరాలలో ₹1 పని కూడా జరగలేదు దాంట్లో. అదే మనం కేసీఆర్ గారు వచ్చుంటే 3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసి ఈనాటికి పేద ప్రజలకు మొత్తం మనం 100 పడకల ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా అందే పరిస్థితి ఉండే. కాంట్రాక్టర్లకు బిల్లు ఇయ్యక ఇవాళ మొత్తం పనులు ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్ ని 6 కోట్ల రూపాయలతో కట్టుకొని మంజూరు చేసుకుంటే దాని కట్టిన కాంట్రాక్టర్ కూడా ₹1 ఇయ్యలేదు 2 ఏళ్లలో. ఆ పని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. మనం 80% కంప్లీట్ చేసి 25 కోట్ల రూపాయలతోటి అంతర్గతంగా రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసుకొని ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయంటే
10 కోట్ల రూపాయలు మనం మంజూరు చేసుకొని తీసుకొచ్చినాం ఎలక్షన్ల కంటే 2 నెలల మొదలు. తర్వాత దురదృష్టవశాత్తు ఎలక్షన్లు అయినాయి, మన ప్రభుత్వం పోయింది. మనం మంజూరు చేసే 10 కోట్లను కూడా 2 సంవత్సరాలు ఆపిరు కావలసుకొని ఆపి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని శంకుస్థాపనలు చేసి హడావుడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అన్ని విషయాలు కూడా మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. భీమ్గల్ నా భూతో నా భవిష్యత్. లింబాది గుట్టకు రోడేస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయింది, ఇంత గొప్పగా లింబాది గుట్టకు రోడేసిరు అని చెప్పి. గుడి చుట్టూతా కంకర గుచ్చుకుంటా గుడి గిరి ప్రదర్శన చేస్తుండ్రి, శావ తిరుగుతా ఉండే, నరసింహస్వామిని తిప్పుతా ఉంటుండ్రి, బరిగాలతోటి కంకర గుచ్చుకుంటుండే. మనం ₹1 కోటి పెట్టి దాని చుట్టూతా కూడా మొత్తం బీటీ రోడ్ వేయించడం జరిగింది. గుడికి ₹3 కోట్లతోటి ఎంత మంచిగా మనం సర్వాంగ సుందరంగా సెంట్రల్ లైటింగ్ డివైడర్ చేసి రోడ్ వేయించినాం. భీమ్గల్లో నేను ఎమ్మెల్యే నాటికి నీళ్ళ కటకట ఉంటుండే, మంచినీళ్లు దొరకకపోవు, బోర్లు వేసుకున్నాడు, బోర్ల మీద ఆధారపోయాడు, వాగులో ఫిల్టర్ కొద్ది ఆడికెళ్ళి ట్యాంకర్ నింపుకొని ట్యాంకర్ తోటి నీళ్లు వస్తే మన అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకుని ఒకళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఉండే. ఇవాళ మనం ₹30 కోట్ల ఖర్చు చేసి భీమ్గల్లో ప్రతి ఇంటికి నల్లబెట్టి కేసీఆర్ నీళ్లు ఇచ్చిన సంగతి కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇట్లా ప్రతి రంగంలో ఇవాళ మన ఆడబిడ్డల కష్టాలు మనం తీర్చినాం. ఇప్పుడు బిందెలు పెట్టుడు లేదు, కొట్లాట లేదు, ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో నల్ల తిప్పితే నీళ్లు వస్తా ఉన్నాయి. ఇట్లా అన్ని రంగాల్లో మనం భీమ్గల్లో పనిచేసినాం. అయినా సరే మనం చేసిన వాళ్ళే మనని వాళ్ళ గుండెల మీద తండ్రిపోయినారు, మనకే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మీ అందరు నాకు అండగా వచ్చారు. నాకు 1000 ఏనుగుల బలం వచ్చిందని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తాను. న్యాయాన్ని నిలబెట్టండి దయచేసి, మీరు ధర్మాన్ని గెలిపియండి దయచేసి. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ గారి ప్రతి ఇంటికి తిరుగుని మీ 4-5 వార్డులు చెప్పినాం. 5 వార్డులలో మీ అందరు కూడా ప్రతి ఇంటికి పోయి ఈ విషయాలన్నీ చెప్పాలని చెప్పి మీ అందరికి నేను కోరుతా ఉన్నా. నాకు ఎటువంటి డౌట్ లేదు, ఇప్పుడు మీ రాకతో భీమ్గల్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ మనం పాత రోజులు వస్తాయని చెప్పి పూర్తి నమ్మకం నాకున్నదని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ, మరొకసారి తమ్ముడు వేముల భాస్కర్ కు వారితో పాటు వచ్చినటువంటి మీ అందరికి పేరు పేరున, ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళకి ఇబ్బంది అవుతుంది, గంగగా చూస్తాను కాబట్టి మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ టీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా, మనసు విప్పి ఆహ్వానిస్తున్నా. ఈ రోజు నుంచి మీ అందరు కూడా నా కుటుంబ సభ్యులుగానే చూసుకుంటాం. మంచిలో చెడులో కష్టాల్లో సుఖాల్లో ఇవాళ మన కష్టం ఉండొచ్చు, అధికారంలో లేకపోవచ్చు, కానీ అన్ని రోజులు ఒకటే కావు. కష్టాల్లో కూడా మీతో పాటు అండగా ఉంటా, సుఖం అందరం కలిసి పంచుకుందామని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.